అప్పుడే వెళ్ళిపోతున్నావే? నీ ప్రియురాలతో ప్రేమ రామాయణం పూర్తయిందా? మిస్టర్ విజయ్, నా వ్యక్తిగత విషయాల గురించి మాట్లాడే హక్కు అధికారం నీకు లేదు. మొత్తానికి పెద్ద గుండెగా ఎదురుపెట్టావు. కోటకు అధికారి కావాలనా? కొండలకు ఎదురు పెట్టడం, కొంబలు కోల్చడం నీ అలవాటు. నువ్వు ఈ బంగ్లాకే అధికారి కావాలని రోజాను వల్ల వేసుకున్నావు. పెద్ద నీతి మంత్రుడిగా మాట్లాడకు. నీలాంటి అవినీతి పరుడికి అందరూ అలా కనిపించడంలో ఆశ్చర్యం లేదు. కానీ నేను రోజాను వల్ల వేసుకోలేదు, మనస్ఫూర్తిగా ప్రేమించాను. ఆమెను ప్రేమించడానికి నీకున్న క్వాలిఫికేషన్ ఏమిటి? నువ్వు ఒక వీధి రౌడీవే. నేను రౌడీని కాదు, ఇలాంటి గోండల గుడిలో నిద్రపోయే కొదమ సింహాన్ని. నీలాంటి ఆగ్రహుడు అందరూ కొదమ సింహాలు అయితే సింహం అనే పదం చిట్టలకు స్థాయికి దిగజారిపోతుంది. ఈ శివ ఎప్పుడూ సింహమే విజయ్. ఈ సింహంతో చెలగాడు నీ ప్రాణాలకే ప్రమాదాల వీరి నుంచి ప్రాణాలతో పందెం వేయటం ఈ విజయ్కు వెన్నత పెట్టిన విద్య. గోండాగిరి చేసి పొట్టబోసుకునే నువ్వు వీరుడిలా పోజు పెట్టకు విజయ్. నీలాంటి వాడు నన్ను అవమానించాలని ప్రయత్నించిన దాన్ని సన్మానంగా మార్చుకునే సమర్థుడు నేను. ఆ పొగరు దించాలని నిన్ను పోలీసులు పట్టించి జైలు పాలు చేశాను. మర్చిపోయావా? మామూలు విజయ్గా ఉన్న నన్ను ఖైదీ విజయ్గా మార్చావు నువ్వు. దానికి ప్రతిఫలం అనుభవించడానికి సిద్ధంగా ఉంటావు. నువ్వు వరుసగా 100 జన్మలెత్తినా ఈ శివ చిటికిన వేలు కూడా కదిలించలేవు. చిటికిన వేలు కాదు, మొత్తం నీ చరిత్రగా చిటి పేరుస్తాను. నిన్నక చరిత్రహీనుడిగా మారుస్తాను. నీలాంటి ఖైదీలు ఎన్ని బెదిరింపులు చేసినా మచ్చలేని నా చరిత్ర మాసిపోదు. నీది ఒక రౌడీ చరిత్ర. దాని గురించి చెప్పుకోవడానికి అందులో గొప్పతనం ఏముంది?